తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. వెల్కమ్ టు ఐడ్రీమ్ మీడియా. నేను మీ తరుణ్ని. ఈరోజు మన ఎక్కడికి వచ్చేసి మీకు ఆల్రెడీ అర్థమైపోతుంది. నా గెటప్ చూసా మీరు చెప్పవచ్చు. సో కాంచన మూవీ ఏదైతే ఉందో మళ్ళీ అది రిలీజ్ అవ్వడం జరుగుతుంది. సో సినిమా మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయడం ఎలా అనిపిస్తుందో డైరెక్ట్గా ఆడియన్స్ మాటలో కనుక్కుందాం. వచ్చేయండి బ్రో, ఎలా అనిపించింది? బాగుంది బ్రో. బ్రో మీకు బ్రో సినిమా బ్లాక్ బస్టర్ బ్రో, 1000 కోట్లు పక్కా. బాగుంది, చాలా సార్లు చూసినా కానీ ఈసారి చూస్తే ఇంకా డేర్. ఎందుకంటే మనం పెద్ద స్క్రీన్ చూస్తాం కదా, నార్మల్గా టీవీస్ లాంటి చిన్నగా ఉంటుంది, పెద్దగా ఉంటుంది. 1000 crore పక్కా బ్రో, బ్లాక్ బస్టర్ మూవీ. అప్పుడు రిలీజ్ అయినప్పుడు బ్రో నెక్స్ట్ సినిమా మీరే హీరో బ్రో, ఖచ్చితంగా మీరే బ్రో. సూపర్ యాక్టింగ్ బ్రో, వండర్ఫుల్ బ్రో, సూపర్ బ్రో. సూపర్ అనిపించింది. బాగుంది బ్రో. ముని 3 కూడా ఉంది. ముని 3 కూడా ఉందా? రిలీజ్ దింపుతారంట దాన్ని కూడా. మళ్ళీ ఇంకో షో కూడా వస్తాం. బ్రో మీకు అనిపించింది? ఇంకా చూడలేదన్న. ఇంకా చూడలేదా? అప్పుడు ఆల్రెడీ రిలీజ్ అయింది కదా, చూడలేదన్న. ఇంకా మీకు అనిపించింది? మీరు చెప్తారు ఏమన్నా? చాలా బాగుంది. ఒక ట్రాన్స్ కమ్యూనిటీ గురించి, ట్రాన్స్ గురించి చాలా బాగా చెప్పారు. అండ్ ఈ మూవీ వచ్చేసి కొంతమంది కాకుండా కొంతమందికైనా కూడా హార్ట్ టచ్ అవుతుంది. ట్రాన్స్ పట్ల ఎవరికైనా నెగిటివిటీ ఉంటే అది కూడా పోవాలి. మంచి మెసేజ్ ఇచ్చారు రాఘవ లారెన్స్ గారు. చాలా బాగుంది. అంటే చాలా 10-15 ఇయర్స్ అంటే మళ్ళీ రిలీజ్ అయింది. అసలు ఇంత క్రౌడ్ ఉంటుందని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. బట్ చాలా బాగుంది. 15 ఇయర్స్ అంతా మళ్ళీ మనను 70 mm స్క్రీన్ పైన మనం మళ్ళీ చూడటము మూవీ చాలా చాలా ఎంజాయ్ చేసాము. ప్రతి ఒక్కరు చాలా ఎంజాయ్ చేశారు. థ్యాంక్ యూ. మీకు ఎలా అనిపించింది? నాదా మీకు ఎలా అనిపించింది? అంటే భయం వేస్తుందా మళ్ళీ చూసినా కూడా? బ్రో మీకు ఎలా అనిపించింది? యాక్టింగ్ బ్రో నువ్వైతే. థ్యాంక్ యూ. లారెన్స్ గారు మళ్ళీ హంగర్ మూవీ చేస్తే బెటర్ అంటారా? డెఫినెట్లీ. మూవీ 4 వచ్చేస్తుంది. మళ్ళీ తీసిన కాంచన వైబ్ రాదు. మూవీ ఎలా ఉంది చెప్పానా? మూవీ ఇంకా చూడలేదన్న నేను. ఇప్పుడే షో మాది 11:30. ఇంతకు ముందు చూసా కదా, చెప్పాను. బాగుంది, టీవీలో చూస్తే బాగుంది, థియేటర్లో ఇంకా బాగుంటుంది. ఏమన్నా ఎక్స్పెక్ట్ నార్మల్ బాగుంటుంది, సినిమా బాగుంటుంది, డాన్స్ కూడా బాగుంటాయి. అవునా? సూపర్ నైస్ మూవీ. అప్పుడు వచ్చిన వైబ్స్ కన్నా ఇప్పుడే ఎక్కువ ఉంది. రిలీజ్ లో హైలైట్ సినిమా అంటే కాంచన. ఇంకో కాంచన వచ్చింది, ఇంకో కాంచన మాట్లాడుతుంది. చెప్పండి బ్రో, మీకు ఎలా అనిపించింది? బాగుంది. మీకు ఇంకా చూడలేదా? అంటే ఆల్రెడీ రిలీజ్ అయింది కదా బ్రో, రిలీజ్ అయిన మూవీ కదా. అంటే మళ్ళీ ఇప్పుడు రిలీజ్ ఎక్స్పీరియన్స్ చూడడం ఎలా అనిపిస్తుంది? టెస్ట్ చేయాలి కదా. మీకు ఎలా అనిపించింది? ఎవరు నన్ను చూస్తారా? మీకు ఎలా అనిపించింది? మూవీ గురించి చెప్పండి. అమ్మా బ్రో మీకు అందరికి చాలా బాగుంది. యాక్చువల్లీ మేము చాలా ఎంజాయ్ చేసాం. చూసారు కదా, ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? చాలా బాగుంది. అంటే చాలా నీట్గా ఉండే. మూవీ కంటే ఎక్కువ మీ పర్ఫార్మెన్స్ చూస్తుండే మేము. లిటరల్లీ చాలా వీడియోస్ ఉన్నాయి మీవి మా దగ్గర. మీరేంటి భయపడి ఎర్రగా అయిపోయారా? నవ్వి ఎర్రగా అయిపోయారు. మీకు ఎలా అనిపించింది హర్రర్ ఎక్స్పీరియన్స్? చాలా కామెడీ అయిపోయింది. అసలు హారర్ లాగానే లేదు, టూ మచ్ కామెడీ ఫిల్మ్ లాగా అయిపోయింది. బట్ బాగుంది, చాలా బాగుంది. ఎంజాయ్ చేసి మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయడం ఎలా అనిపిస్తుంది? మళ్ళీ ఎక్స్పీరియన్స్ చేయడం అంటే కొంచెం ఎక్సైటెడ్ ఉన్నాం. చాలా ఎక్సైటెడ్ ఉన్నాం ఇప్పుడు రిలీజ్ అంటే. ఎక్సైటెడ్ ఉన్నారా? అంటే లారెన్స్ గారు మళ్ళీ ముని కంటిన్యూ ఒకసారి అక్కడ గ్రీన్ డ్రెస్ వేసుకుంది కదా, ఆమెను భయపెట్టారా ప్లీజ్? అక్కడ గ్రీన్ డ్రెస్ వేసుకుని భయపెట్టారా ప్లీజ్?